సంక్రాంతి సంబరం అంటే చుట్టాలు, అరిసెలు, స్వీట్లు, భోగిపళ్ళు, గంగిరెద్దులు, గొబ్బెమ్మల ముచ్చటే కాదు, వీటన్నిటికి మించి మరో పండుగ కూడా ఉంటుంది. అసలు సంక్రాంతి అంటేనే చాలా ప్రదేశాల్లో పతంగుల పండుగ. 2 నెలల ముందు నుంచి పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగరవేస్తారు. ఎవరికి నచ్చిన సైజులు, ఆకారాల్లో రకరకాల గాలిపటాలను ఎగరవేస్తూ ఆనందంలో మునిగి తేలుతారు. ఆకాశంలో ఎటు చూసినా పట్టపగలే నక్షత్రాలు వచ్చాయా అన్నట్టు గాలిపటాలు దర్శనమిస్తాయి. తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పతంగులు ఎగరవేయడాన్ని పండగలా నిర్వహిస్తారు. సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారు, చరిత్ర ఏమిటి, ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి రోజుల్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. దాదాపు 2000 సంవత్సరాల కిందట చైనాలో వీటిని తయారు చేశారట. సిగ్నలింగ్, మిలిటరీ ఆపరేషన్స్లోనూ వీటిని వినియోగించారు. చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావడానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. అయితే మకర సంక్రాంతికి శీతాకాలం ముగిసి వసంత ఋతువు ప్రారంభానికి సూచికగా చూస్తారు. గాలిపటాలను పగటిపూట ఎగరవేయడంలో ఒక ఆరోగ్యపరమైనటువంటి కారణం కూడా ఉంది. పతంగులు ఎగరవేయడం అనేది దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక మార్గమని కొందరు విశ్వసిస్తారు. గాలిపటాలు ఎగరవేసేటప్పుడు ఎక్కువ సమయం మన బాడీ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంటుంది. అంతేకాదు, లేలేత సూర్యకిరణాల్లో విటమిన్ డి లభిస్తుంది. సూర్యుడి లేత కిరణాలు చర్మంపై పడితే చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే చలిగాలుల వల్ల కలిగే అనేక అంటువ్యాధులు, అనారోగ్యాలతో పోరాడేందుకు ఎంతో సహాయం పడుతుంది. ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటి చూపును మెరుగుపరుస్తుందని చైనీయుల విశ్వాసం. తలపైకి ఎత్తి చూసేటప్పుడు నోరు కొద్దిగా తెరుచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని కూడా వారు నమ్ముతారు. మొదట్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. ఆ తర్వాత సిగ్నలింగ్, మిలిటరీ ఆపరేషన్స్లోనూ వీటిని వినియోగించారు. ఒకప్పటి గాలిపటాలు మందంగా దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావడానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. దుర్మార్గుడైనటువంటి రాజును ఓడించేందుకు వచ్చినటువంటి ఆలోచనే తొలి గాలిపటం. ఇందులో భాగంగా కోటలోకి సొరంగాన్ని తవ్వాలనేది హేన్ చక్రవర్తి ప్లాన్. అలా ఒక పతంగిని తయారు చేసి దానికి దారం కట్టి ఎగరవేశారు. ఆ దారం ఆధారంగానే సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నారని చెబుతారు. అయితే కొన్ని ప్రదేశాల్లో కొన్ని నియమాలైతే ఉన్నాయి. పతంగులు ఎగరవేసేటప్పుడు కొన్ని నిబంధనలు కూడా పాటించాలి. ఇది ఆయా దేశాలను బట్టి ఉంటాయి. థాయిలాండ్లో పతంగులు ఎగరవేయాలంటే 78 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బెర్లిన్ గోడపై నుంచి అవతలికి వెళ్లే అవకాశం ఉండడంతో భారీ గాలిపటాలను ఎగరవేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం విధించారు. జపాన్లో కొన్ని గాలిపటాల బరువు కొన్ని కిలోల వరకు కూడా ఉంటుందట.